నిర్వహించాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోదండరాం మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నడుస్తుందని, కొద్ది రోజులు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. పూర్తి సౌకర్యాలతో ఉన్న పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని ఉపాధ్యాయులను నియమించి పాఠశాలను నిర్వహించవచ్చని అన్నారు. 72లో మొదలై చాలా ఏళ్ల పాటు తర్నాక నాగార్జున గారి కాలనీలోనే ఈ స్కూల్ పనిచేసేది. ఎయిడెడ్ స్కూల్. ఈ ఎయిడెడ్ స్కూల్కి 9 మంది గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు, కొంతమంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయితే వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లను ఇవ్వలేదు. ఈ ఎయిడెడ్ టీచర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని స్కూల్ను నడుపుతాము. వాళ్ళే ప్రతి నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బును కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ, వాచ్మెన్ జీతం కానీ, అదనంగా ఉన్న 3 టీచర్ల జీతాలు కానీ, 3 టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు. అదృష్టం కొద్దీ